విస్తారంగా పొగాకు సాగు. దక్షిణాదిలో ఇప్పటికే 40,000 హెక్టార్లలో నాట్లు. నారు రేటు, కూలీ ఖర్చు రెట్టింపు. అయినా ముమ్మరంగా నాట్లు. పెరగనున్న విస్తీర్ణం. 2 ఏళ్ల ధరలు, వాతావరణ అనుకూలతే ప్రధాన కారణం అంటూ ఆంధ్రజ్యోతిలో ప్రకాశం జిల్లా ఎడిషన్లో బుధవారం నాడు ఒంగోలు నవంబర్ 19. ఆంధ్రజ్యోతి. దక్షిణాదిలో పొగాకు పంట ఈ ఏడాది విస్తారంగా సాగవుతోంది. పలు ప్రాంతాల్లో రైతులు ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు. నారు, కూలీల ఖర్చు రెట్టింపు అయినా కర్ణాటకలో ప్రస్తుత సీజన్లో మార్కెట్ ప్రతికూలంగా సాగుతున్నా ఇక్కడి రైతులు మాత్రం జోరుగానే పంట సాగు చేస్తున్నారు. ఇప్పటికే దక్షిణాదిలో దాదాపు 40,000 హెక్టార్లలో పొగ నాట్లు పూర్తి కాగా మరో నెలన్నరకు పైగా సాగుకు అవకాశం ఉండటంతో మరో 40,000-50,000 హెక్టార్లలో నాట్లు వేసే పరిస్థితి కనిపిస్తోంది. అందరి చూపు పొగాకు వైపే. ఒంగోలు కేంద్రంగా ఉన్న దక్షిణాదిలోని 2 రీజియన్లలో 11 పొగాకు వేలం కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో గత ఏడాది సుమారు 57,768 హెక్టార్లలో సాగుకు 89.98 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతిచ్చింది. అయితే రైతులు దాదాపు 72,000 హెక్టార్లకు పైన విస్తీర్ణంలో సాగు చేసి సుమారు 150 మిలియన్ కిలోల పంట ఉత్పత్తి చేశారు. అలా భారీగా సాగు, ఉత్పత్తి పెరిగినా అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలించి ధరలు బాగానే లభించాయి. ఆ ప్రభావం ప్రస్తుత సీజన్లో తీవ్రంగా కనిపిస్తోంది. విస్తారంగా పంట సాగుకు రైతులు ఉపక్రమించారు. రైతుల కోరిక మేరకు ఈ ఏడాది పొగాకు బోర్డు కూడా కొంత అదనంగా సాగుకు, పంట ఉత్పత్తికి అనుమతించింది. దక్షిణాదిలో ప్రస్తుత ఏడాది సుమారు 67,000 హెక్టార్లలో పంట సాగుకు 105 మిలియన్ కిలోల ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమతి ఇవ్వగా భారీగా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. అనుకూల వాతావరణం. పశ్చిమ ప్రాంతంలోని తేలిక నేలల్లో సెప్టెంబర్లోనే పొగనాట్లు చేపట్టగా నల్లరేగడి నేలల్లో ప్రస్తుతం వేస్తున్నారు. గత ఏడాది భారీగా ధరలు లభించి రాబడి ఉండటంతో ఈ ఏడాది పొగాకు సాగుకు వాతావరణం అనుకూలించింది. దీంతో విస్తారంగా సాగు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే పొదిలి వేలం కేంద్రం పరిధిలో 8,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా ఒంగోలు 1 పరిధిలో 4,600, వెల్లంపల్లి కేంద్రం పరిధిలో 4,000, కొండెపి కేంద్రం పరిధిలో 4,500, టంగుటూరు వేలం కేంద్రం పరిధిలో 2,000, ఒంగోలు 2 కేంద్రం పరిధిలో 1,500 హెక్టార్లలో నాట్లు వేశారు. నెల్లూరు జిల్లాలోని కందుకూరు 1, కందుకూరు 2, కలిగిరి, డీసీపల్లి తదితర కేంద్రాల్లో మరో 16,000 హెక్టార్లలో సాగు చేశారు. ఇంకా నెలన్నర సమయం పొగనాట్లకు ఉంది. రెండింతలైన ఖర్చు. నల్లరేగడి ప్రాంతంలో ఇప్పుడిప్పుడే నాట్లు ప్రారంభమయ్యాయి. ఈ రకంగా చూస్తే మరో 40,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో నాట్లు పడే అవకాశం కనిపిస్తోంది. భారీగా పెరిగిన సాగు. ఇదిలా ఉండగా సాగు ఆరంభం నుంచే రైతులపై భారం పడుతోంది. గతంలో ఎకరాకు 1.5 నారు అవసరం కాగా మూట 1,500 నుంచి 2,000కు లభించేది. ఈ ఏడాది అది కాస్త 4,000కు చేరింది. నాణ్యత సరిగ్గా లేక 2 మూటలు వేయాల్సి వస్తోంది. అలాగే నాట్ల కూలికి కూడా మనిషికి 300 గతంలో ఉండగా ప్రస్తుతం అది 500కు చేరింది. ప్రస్తుతం కర్ణాటకలో ధరలు తగ్గి గందరగోళంగా ఉంది. అయినా ఇక్కడి రైతులు విస్తారంగా పంట సాగు చేస్తుండటం పట్ల పొగాకు రంగంలో అనుభవజ్ఞులు, బోర్డు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.